నందమూరి బాలకృష్ణ హిట్ చిత్రం భగవంత్ కేసరి తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రీమేక్ గా మారిందా? తాజా లీక్ తో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలకృష్ణ నటించిన భగవత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ గెటప్ లుక్ ఆకట్టుకుంది. ఇప్పుడు విజయ్ నటిస్తున్న జననాయగన్ ఈ సినిమా రీమేక్ అనే రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ పోలీస్ గెటప్ లో కనిపించిన లీక్డ్ ఫోటో వైరల్ గా మారింది. భగవంత్ కేసరిలోని పోలీస్ లుక్ లో ఇది మ్యాచ్ కావడంతో అభిమానులు ఖచ్చితంగా రీమేక్ అని నమ్ముతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 9న రిలీజ్ కానుంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ సినిమాలను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తాజాగా హిట్ 3 క్లైమాక్స్ లో కనిపించి ఆడియన్స్ కు క్రేజీ ట్రీట్ ఇచ్చిన కార్తీ సీక్వెల్స్ తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. తమిళ, తెలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కార్తీ ఇండియన్ సినిమాలో అత్యధిక సీక్వెల్స్ తో రికార్డు సృష్టించేలా కనిపిస్తున్నాడు. ఖైదీ 2, సర్దార్ 2, కాకి 2 చిత్రాల్లో హీరోగా నటిస్తుండగా యుగానికి ఒక్కడు సీక్వెల్లోనూ కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు కంగువా 2లోనూ కార్తీ ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. కంగువా 2పై సందేహం ఉన్నప్పటికీ మిగతా సీక్వెల్స్ లో కార్తీ ప్రెజెన్స్ ఖాయమని సమాచారం. ఈ సీక్వెల్స్ తో కార్తీ క్రేజ్ పీక్స్ కు చేరనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే ఈ అప్డేట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమా సీక్వెల్స్ లో కార్తీ హవా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. విశ్వక్ సేన్ మరోసారి దర్శకుడిగా సిద్ధమయ్యారు. కల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. విశ్వక్ సేన్ దర్శకత్వంలో వచ్చిన ఫలక్నామా దాస్ కా ధమ్కీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కల్ట్ సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టారు. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగింది. నూతన నటీనటులతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరాటే రాజు, సందీప్ కాకరాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. సంభాషణలు తరుణ్ భాస్కర్ రాస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. విశ్వక్ సేన్ మార్క్ స్టైల్తో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.